మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది కదా, ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది, ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏమిటి అనేటటువంటి దాని మీద విపరీతమైనటువంటి చర్చలు. ఇక అసలు పందాలు అయితే చెప్పనవసరం లేదు. రకరకాల స్టేజెస్లో పందాలు జరుగుతున్నాయి. వాటిని అలా పెట్టండి. నేను ముందు ఒక వీడియోలో చెప్పినట్టు డబ్బు ప్రభావం చాలా ఉంది. అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళు డబ్బులు పంచారు. సో కృతజ్ఞతగా కూడా ఓటు వేయడానికి అందరూ వెళ్ళారనేటటువంటి ఒక అంచనా అనేటటువంటిది అది పక్కన పెట్టినప్పటికీ కూడా అసలు ఏ కారణాలతో వెళ్ళినప్పటికీ ఇంత భారీ ఓటింగ్ వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతోంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేటటువంటిదే కీలకమైనటువంటి చర్చన. దీని మీద నేను కొంచెం విస్తృతంగా చాలా తక్కువ సేపే మాట్లాడతాను. ఎక్కువ వీడియో ఎక్కువసేపు చేయను. కానీ కొంచెం ఓపికగా మీరు ముందే తేల్చుకోకుండా ఏ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినాలన్నమాట. ఒకటి ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేనంత ఓటింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 82% అంటున్నారు. 81 మామూలు జనరల్ ఓటింగు, బ్యాలెట్ ఓటింగ్తో కలుపుకుంటే 82 ఉండొచ్చు అనేటటువంటిది. సో బ్యాలెట్ ఓటింగ్లో దాదాపు 80% కూటమికి అనుకూలంగా పడుతుందని చెప్పేసి ఒక అంచనా. సో మిగిలినటువంటి ఈ 81% ఎవరికి ఎంత పెద్ద ఎత్తున ఓటు షిఫ్ట్ అయింది అనేటటువంటిది ఇక్కడ చర్చ. ఇక్కడ మిత్రులారా మనం గమనించాల్సింది ఒక పాయింట్ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. దేశవ్యాప్తంగా తక్కువ ఓటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో కూడా ఒక నెరేటివ్ ఏమి వినిపించిందయా అంటే, ఈ తక్కువ ఓటింగ్ జరిగింది కాబట్టి ఇది గవర్నమెంట్కి వ్యతిరేకత, ఇది యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఉంది, ఇక్కడ ప్రజలు ఆసక్తిగా లేరు ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ సాగింది. దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా కానీ వాళ్ళ ఎన్నికల ప్రసంగాల్లో మొత్తం రూట్ మార్చేశారు. కంప్లీట్ డ్రైవ్ అంతా కూడా యాంటీ ముస్లిం దాని మీద వాళ్ళు సాగించారనమాట. సో ఇది ఇట్లాగా అది కానీ జరిగితే, అంటే తక్కువ ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి నష్టము, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి నష్టము. మరి ఎక్కువ ఓటింగ్ జరిగితే మరి ఎగ్జిస్టింగ్ ప్రభుత్వానికి లాభం చేకూరాలి కదా. ఆ పద్ధతిలో ఆలోచిస్తే ఎక్కువ ఓటింగ్ ఇక్కడ జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలందరూ కూడా స్పందించారని చెప్పుకోవాలి కదా. సో ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రులారా, ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ మాత్రం చరిత్ర సృష్టించబోతుంది. అది ఏ విధంగానైనా సరే. ఆల్రెడీ ఓటింగ్ సరళిలో ఒక రికార్డ్ అనేటటువంటిది నమోదైంది. రెండు, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటటువంటిది అనమాట. ఫస్ట్ పాయింట్ ఇది మాట్లాడుకున్నాము. రెండో పాయింట్ ఏమిటా అంటే, అక్కడ మిత్రులారా ఒక పోలరైజేషన్ జరిగింది అనేది మనం మొదటి నుంచి వింటున్నాం. ఏమిటా పోలరైజేషను? అర్బన్ వర్సెస్ రూరల్. అర్బన్ ఓటింగ్ అంతా కూడా కూటమికి అనుకూలంగా ఉందని, రూరల్ ఓటింగ్లో మెజారిటీ సెక్షన్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయనేటటువంటిది. అలాగే సరే, అర్బన్లో ఎలైట్ సెక్షన్సు, ఎడ్యుకేటెడ్ సెక్షన్సు, ఎంప్లాయీసు, నిరుద్యోగ యువత, అప్పర్ క్యాస్ట్ ఇవన్నీ కూడా కలిపినా సరే అర్బన్ సెక్షన్స్లో మరి ఓటింగు ఎక్కువ పడాలి. కానీ ఓటింగ్ సరళి చూస్తే నా దగ్గర కొన్ని ఒక ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే 80% ఎబవ్ వచ్చినటువంటి స్థానాలు చాలా రూరల్ బెల్ట్స్లో ఎక్కువగా ఉన్నాయి. మీరు చూడండి, విశాఖపట్నం ఈస్టు, వెస్టు, సౌత్, నార్త్ అన్ని చోట్ల కూడా 70 కంటే తక్కువే ఉన్నాయి. 70% కంటే తక్కువే పోలేని అనమాట. తిరుపతి, కర్నూలు, ఆదోని ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. విజయవాడ సెంట్రల్లో కొంచెం ఎక్కువ వచ్చింది, 72%. సరే, విజయవాడ ఈస్ట్ అయితే 71%, వెస్ట్ అయితే 68% వచ్చింది. అలాగే విశాఖపట్నం అయితే చూసుకోండి, 68% విశాఖపట్నం ఈస్టు, విశాఖపట్నం సౌత్లో 58%. అలాగే గాజువాక కూడా తక్కువే వచ్చింది. సో మిత్రులారా, ఎక్కడైతే అర్బన్ ఏరియాస్లో మనకి ఓటింగ్ శాతం చూస్తూ ఉంటుంటే
మరి నిజంగా కూటమికి అనుకూలంగా ఉంటే అక్కడ అర్బన్ ఏరియాస్లో మిగతా చోట్ల కంటే ఎక్కువ ఓటింగ్ జరగాలి కదా. అక్కడ 80% కంటే తక్కువ ఉంది కదా, 70 to 60 మధ్యలో మొత్తం ఓవరాల్గా ఉంది కదా. ఇదొక యాస్పెక్ట్ గమనంలో పెట్టుకోవాల్సినటువంటి యాస్పెక్ట్ అనమాట. అయితే ఇక్కడ జనరల్గా కూడా మనకి ఒక విషయం తెలిసింది ఏమిటయ్యా అంటే అర్బన్ ఓటింగ్ ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది. ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చూడండి, ఎలక్షన్ కమిషన్ రకరకాలుగా ఎంతో ప్రజల్ని చైతన్యం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా హైదరాబాద్లో చూడండి అరౌండ్ 50% కదా ఓటింగ్. ఇంత చాలా దారుణంగా ఇక్కడ ఓటింగ్ శాతం పడిపోయిందనమాట. సో కాబట్టి అర్బన్ ఏరియాలో ప్రజలు చాలా ఉదాసీనంగా ఉంటారు ఓటింగ్ విషయంలో అనేటటువంటిది. కానీ కూటమికి అనుకూలంగా ఓటు వేయడానికి మొత్తం అంత చైతన్యంగా అక్కడ ప్రజలు ఉంటే అర్బన్ ఏరియాస్లో కూడా ఓటింగ్ విపరీతంగా పడి ఉండాలి, పడలేదు. ఇది దేన్ని సూచిస్తుంది అనేటటువంటిది మైండ్లో అలా పెట్టుకోండి. కానీ దీన్నే కంక్లూజన్గా తీసుకొని ఓవరాల్గా నా కంక్లూజన్ ఏమిటో మీరు ముందే ఊహించుకోవద్దు. ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ నేను వెళతాను. మూడో పాయింట్ దగ్గరికి వస్తే మిత్రులారా, ఓటింగు సరే అట్లా ఉంచండి. మూడో పాయింట్లో నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ఏ అంశాలు ఇటు కూటమికి అనుకూలంగా, ఏ అంశాలు అటు ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నాయి, లేదా ఏ అంశాలు అనుకూలంగా ప్రభుత్వానికి ఉన్నాయి అనేటటువంటిది సింపుల్ లాజిక్తో ఒకటే మాట: అభివృద్ధి. రోడ్లు అక్కడ లేవు, కంపెనీలు రాలేదు, వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయినాయి, రాజధాని అనేటటువంటిది లేదు, ఆంధ్రులు అభిషప్తులు, శాపగ్రస్తులు, నష్టజాతకులు. అక్కడ వాళ్ళకి చరిత్ర మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రజాతికి ఇట్లాగే జరిగింది అనేటటువంటిది ఒక నేరేటివ్ అనేటటువంటిది ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందైతే అక్కడ రాజధానికి మద్దతు పలికారు, వచ్చిన తర్వాత 3 రాజధానుల పాట మొదలుపెట్టారు. ఆ 3 రాజధానులు కూడా రాలేదు, ఉన్న రాజధాని కూడా అది శ్మశానంగా మారిపోయింది. సో ఇవన్నీ కూడా అలాగే పోలవరం పూర్తి కాలేదు, మొత్తం అంతా కూడా ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఇట్లాంటివన్నీ కూడా ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది కూడా వచ్చింది. దాన్ని తీసుకువచ్చి అయ్యా మీ భూమి మీకు కాకుండా చేసేస్తారని ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మొత్తం మన పేరున ఉన్న భూమి మీద కూడా మనకి హక్కు ఉండదు, ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఆఖరికి ఆ ప్రభుత్వం ఆ భూమిని ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వు ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన వాడివైతే నీ భూమిని అవసరమైతే తీసుకెళ్ళి ప్రభుత్వం ఎక్కడైనా తాకట్టు పెట్టేసేయచ్చు. ఇట్లాంటి వెర్షన్ అనేటటువంటిది ప్రతిపక్షాలు ముఖ్యంగా ఎన్నికలకు ముందు 10-15 రోజుల ముందు చాలా విపరీతంగా మూలలకి తీసుకెళ్ళడం, దాని ప్రభావం ఒకటి. రాష్ట్రం అంతా కూడా ఏ అభివృద్ధి లేకుండా విధ్వంసం అయిపోయింది అనేటటువంటిది ఇదంతా కూడా ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు చెప్తున్నటువంటిది, ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను పేదవాళ్ళ కోసం నా ప్రభుత్వం, పేదల కోసం వాళ్ళ సంక్షేమం కోసమే నేను ఉన్నాను. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక కుమ్మడిగా నా మీద మా వ్యతిరేక కూటమి కట్టారు, నా కుటుంబాన్ని కూడా చీల్చారు, మా అన్నా చెల్లెళ్ళను కూడా చీల్చారు. సో ఇదంతా కూడా కుట్ర, పెత్తందారుల కుట్ర, పెద్దల కుట్ర, పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి నేను ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళుతున్నాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు ఓటు వేస్తే చాలు. మీకు అభివృద్ధి కావాలా, మీకు డబ్బులు కావాలా, మీకు రాజధాని కావాలా, మీకు డబ్బులు కావాలా, మీకు రోడ్లు కావాలా, మీకు డబ్బులు కావాలా అని చెప్పి ప్రజల దగ్గరికి ఆ విధమైనటువంటి నేరేటివ్తో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు అనుకున్నది ఏమిటంటే మాకు అర్బన్ సెక్షన్స్ వదిలేయండి, ఉద్యోగులు వదిలేయండి, అప్పర్ కాస్ట్ వదిలేసేయండి, చదువుకున్న వాళ్ళని వదిలేసేయండి, కొద్దో గొప్ప కాస్త వ్యతిరేకత ఉన్న నిరుద్యోగులను కూడా వదిలేయండి, మాకు రూరల్ సెక్షన్స్ అందరూ కూడా, రూరల్లో ముఖ్యంగా కులాల వారీగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, వీళ్ళు బీసీలు కూడా వీళ్ళు ఉంటే మాకు చాలు, వీళ్ళకే కదా మేము డబ్బులు ఇచ్చేది అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. ఇది క్లియర్ కట్గా ఒక విభజన రేఖ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో మనకి కనిపిస్తుంది, వాళ్ళ మీద నమ్మకాలు. అయితే కేవలం అర్బన్ సెక్షన్స్ మాత్రమే కాదు, రూరల్ సెక్షన్స్లో కూడా
అధిక ధరలు అనేటటువంటిది మేజర్ ఫ్యాక్టర్. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. మద్యం అనేది చౌకబారు మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. మహిళలందరూ కూడా తిరగబడతారు ఈ విషయం మీద అని చెప్పి ఈ ల్యాండ్ యాక్ట్ అనేటటువంటిది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది, దాని ద్వారా చిన్న చితక రైతులు కానీ అరెకరం ఎకరం ఉన్నటువంటి సాధారణ భేదాభిక్క రైతులు కానీ, దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి రైతులు కానీ, భూములు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్కి యాంటీ అవుతారని చెప్పి నమ్మకంతో వీళ్ళు కూటమి వాళ్ళు ఉన్నారు. ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ ఇట్లా ఉందన్నమాట. ఇది థర్డ్ పాయింట్. అయితే లాస్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా, పథకాల మాట ఎట్లా ఉన్నప్పటికీ కూడా అక్కడ కుల సమీకరణ అనేటటువంటిది కీలకము. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని. ఆయన డైరెక్ట్గా చెప్పుకుంటున్నటువంటి పేదలని చెప్పుకుంటున్నటువంటి వర్గాలు ఇవి. వీళ్ళల్లో ఇప్పటికీ కూడా మనకి వినిపిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఎస్సీస్లో, ఎస్టీలో, మైనారిటీస్లో సాలిడ్గా ప్రభుత్వం వైపు ఉన్నారు. ఎస్సీల్లో ముఖ్యంగా మాలలు టోటల్ 90% అటు ఉన్నారు. మాదిగల్లో ఒక స్ప్లిట్ అనేటటువంటిది ఉంది. అలాగే ఎస్టీలు మెజారిటీ సెక్షన్స్ అటు ప్రభుత్వం వైపే ఉన్నారు. అలాగే మైనారిటీసు ఎప్పుడైతే అంతకుముందు జగన్ వైపు ఉన్నారు, ఎప్పుడైతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళారో అప్పటి నుంచి మైనారిటీస్ రివర్స్ అయ్యారు. 100% ఇటు జగన్ వైపే ఉన్నారనేటటువంటిది నేరేటివ్ వినిపిస్తుంది. ఇవన్నీ కాకుండానండి, మహిళలు పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొన్నారు ఈసారి. మహిళల్లో చాలామంది అపోజిషన్ పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు, మహిళల్లో మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఓటింగు ప్రభుత్వ పక్షాన పడింది అనేటటువంటిది. చాలామంది విశ్లేషకులు, సెఫాలజిస్టులు చెప్తున్నటువంటిది ఏమిటంటే, దాదాపు మహిళా ఓటింగ్లో 55% పైగా ప్రభుత్వ పక్షాన పడి ఉంటుంది అనేటటువంటిది. ఓకే, అలాగ కూడా జరిగితే నిజంగా 55% పడినా 45% అటుపడవచ్చు. ఎస్సీల్లో కొంత సెక్షన్ అటుపడవచ్చు విపక్ష కూటమికి. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరయ్యా అంటే బీసీలండి. బీసీల్లో మేజర్ చంక్, ఒక మేజర్ స్ప్లిట్ వస్తేనే తప్ప కూటమి గెలిచేటటువంటి అవకాశాలు లేవు. అయితే స్ప్లిట్ వస్తుందా అంటే, ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది ఎప్పుడైతే దాన్ని విపరీతంగా ఈ ప్రతిపక్ష కూటమి ప్రచారంలోకి తీసుకొచ్చిందో, ప్రభుత్వం పొలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎస్సీ ఎస్టీల్లో మైనారిటీల్లో తక్కువ, అగ్రవర్ణాల్లో బాగా ఎక్కువ, బీసీల్లో ఎకరం అరెకరం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఎకరం అరెకరం 2 ఎకరాలు ఉన్నటువంటి పేద రైతులు చాలామంది ఉంటారు, మేజర్ సెక్షన్స్ ఉంటారనమాట. సో వీళ్ళందరూ కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మన భూమి మనకు దక్కకుండా పోయేటటువంటి ప్రమాదం ఉందని అంతకుముందు జగన్మోహన్ ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆందోళనలో పడి, భయంలో పడి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం దించకపోతే మనకున్న చిన్న చితక భూమి కూడా మనకు దక్కదేమో అనేటటువంటి ఆందోళనలో, భయంలో కానీ వాళ్ళకు వ్యతిరేకంగా వేస్తే మేజర్ సెక్షన్ బీసీ సెక్షన్స్లో మేజర్ సెక్షన్స్ అపోజిషన్ పార్టీకి కానీ షిఫ్ట్ అయితే అక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్టుగా మారిపోతుంది. రాజకీయాలు, జాతకాలు తల్లకిందులైపోయేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఈసారి నేను మొన్నటి నుంచి చెప్తున్నాను, వార్ వన్ సైడ్ కాదు, అక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఖచ్చితంగా చాలా విచిత్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాము. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది కుల సమీకరణలు, వర్గ సమీకరణలు, రాజకీయ సమీకరణలు, అనేక రకాలైనటువంటి పోలరైజేషను ఈ ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. అయితే లాస్ట్గా ఒక్క మాట మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, అర్ధరాత్రి దాకా ఓటింగ్ జరిగిందండి ఆంధ్రాలో. ఎవరు నిలబడి ఉన్నారు? నగలు నట్రా వేసుకొని
చీనాంబరాలతో వెళ్ళినటువంటి వాళ్ళు, లేకపోతే ఖరీదైన సెల్ ఫోన్లు పట్టుకొని బ్యాగులు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కాదు. చెప్పులు కూడా లేని నిరుపేద వర్గాల నుంచి అశేష జనవాహిని లైన్ కట్టింది అక్కడ. అంత అర్ధరాత్రి దాకా వాళ్ళు ఓటింగ్ వేశారంటే వాళ్ళు ఎవరి కోసం ఓటింగ్ వేశారు, ఎవరై ఉంటారు? ఇది ఒకటి చిన్న అనుమానం అయితే ఒకటి వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ 4వ తేదీనే అసలు విషయం తెలియదు. ఈలోపు కొట్టుకు చావాల్సింది ఎవరైనా సరే. రాజకీయ నాయకులైతే విహారయాత్రలకి, విలాసయాత్రలకి వెళ్ళిపోయారు, వినోదయాత్రలకి వెళ్ళిపోయారు, ఫామ్ హౌస్లకు వెళ్ళిపోయారు, రకరకాల చోట్లకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఊహాగానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం స్టూడియోల్లో కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఈసారి చాలా కీలకమైనటువంటి తీర్పునిస్తున్నాడు. ఎవరికి అర్థం కానటువంటి, ఏ దేవుడు దిగి వచ్చినా సరే ఈ తీర్పుని ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి అంచనా వేయలేనటువంటి తీర్పుని ఇచ్చాడు. జూన్ 4 దాకా మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.